పిల్లలకు నీ మనసులోని మాటలు లేఖనాలు రూపంలో మాకు ఇచ్చినట్టుగా మరి ఒక్కొక్కటి ధ్యానించుకుంటుండగా ప్రతి ఒక్కరు తండ్రి మంచి ఆసక్తితో వాక్యాన్ని పరిశీలన చేసేవాళ్ళని తీసేద్దామని ముందు అమూల్యమైన సమయాన్ని తిరిగి మీకు అప్పగించుకుంటున్నాను. ఈ చేస్తున్నాము ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కనుక ప్రియమైన దేవుని పిల్లలు మీ అందరి క్రీస్తు పేరు వందనాలండి. మనకి వినిపిస్తుందండి మైకు? అందరికి వినపడుతుంది కదా? వినిపించట్లేదంటే కొంచెం సౌండ్ పెట్టండి. మాధవరసులో పరీక్షలో రాస్తున్నవారు తర్వాత ఫండమెంటల్స్ అనేవి మరలా నేర్చుకోవాలి. మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఒక పాఠం విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి, విశ్వాసం అనగానేమి దానిని ఎలా పరీక్షించుకోవాలి. అందరూ రాసుకోండి. పరీక్షలు రాసుకున్న వారు కానివ్వండి, పరీక్షలు రాయని వారు కానివ్వండి, అందరూ ఖచ్చితంగా రాసుకోవలసిన పాఠం. ఈ పాఠంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, విశ్వాసం అనేది దేవుని యొద్దకు చేరడానికి ఒక అత్యద్భుతమైన ఒక అవకాశం. ఎలా చెప్పగలం అన్నప్పుడు బైబిల్ అని మనం పరిశీలిస్తే ఒక మంచి మాట దేవుడు మన కోసం రాయించాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏప్రిల్కు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. పరలోకం వెళ్ళాలంటే మనం దేవునికి ఇష్టలై ఉండాలి. మనము దేవుడు మనల్ని ఇష్టపడాలంటే దేవుని ఎడల మనకే ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంటే పరలోకానికి నుంచి వచ్చిన మనం తిరిగి పరలోకానికి చేరుకోవాలంటే దేవుడు మనలో ఏం చెక్ చేస్తున్నాడు, ఏం కావాలని కోరుకుంటున్నాడు? విశ్వాసము. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇప్పుడు దేవునికి మనం ఇష్టడుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. బాబు మైక్ డిస్టర్బ్ గానే ఉంది. తమ్ముడు దావీదు ఒకసారి చూడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు మనం వెళ్ళిపోవాలంటే మనలో ఏముండాలి? ఇప్పుడు విశ్వాసం ఉండాలి. అంటే పరలోకానికి చేరడానికి విశ్వాసం అనేది మెయిన్ ఎలిమెంట్. అయితే ఆ విశ్వాసం గురించి పుట్టుపూర్వోత్తరాలు, ఆ విశ్వాసం గురించి ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటే దేవునికి మన ఇష్టడై ఉంటామో తెలుసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రపంచ జనాభా 750 కోట్ల మందిలో 350 కోట్ల మంది క్రైస్తవులే కనబడుతున్నారు. ఇక క్రైస్తవులలో కూడా ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయంటే 350 కోట్ల మందికి అనేక రకాల విశ్వాసాలు వచ్చాయి. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి నాయన అని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, విశ్వాసం అంటే ఏం కాదండి, ఒక నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం, నమ్మకమే విశ్వాసం అని చెప్పుకున్నారు. మరి నమ్మకం ఎలా ఉందన్నప్పుడు 350 కోట్ల మంది క్రైస్తవులలో రకరకాల నమ్మకాలు వచ్చేసాయి. అది ఎలా అనుకుంటున్నారు? ఇప్పటికీ క్రైస్తవులలో 4000 శాఖలుగా విడిపోయింది క్రైస్తవ్యం. 4000 శాఖలుగా ఎందుకు విడిపోయింది? 4000 శాఖలుగా ఎందుకు విడిపోయింది అంటే 4000 రకాల విశ్వాసాలు వచ్చేసాయి. కొంతమంది ఏమో లోతరం నమ్ముతున్నారు కదా, మరి కొంతమంది ఏమో పెంతుకొస్తు నమ్ముతున్నారు, మరి కొంతమంది ఏమో ఆర్సిఎం నమ్ముతున్నారు,
మరి కొంతమంది ఏమో ఐసీఎం నమ్ముతున్నారు. అంటే కొంతమంది ఒక రకమైన సంఘాన్ని నమ్ముతున్నారంటే విశ్వాసం అనేది నమ్మకం అని వీళ్ళు అనుకుంటే, నమ్మకమే విశ్వాసం అని వీళ్ళు అనుకుంటే, వీళ్ళు నమ్మే సంఘాలను బట్టి ఆ సంఘ ప్రకారం వాళ్ళ విశ్వాసాలు ఉంటున్నాయి. అంతేగా? అంటే మనిషి నమ్మకమే విశ్వాసం అనుకున్నప్పుడు ఇప్పటికి 4000 డినామినేషనల్ విశ్వాసాలుగా విడిపోయింది. ఇన్ని రకాల విశ్వాసాలు ఉన్నప్పుడు ఇందులో ఏ విశ్వాసం నిజమైనది అన్న ప్రశ్న తలెత్తుతుంది మనకి. ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒకే రకం చీరలు 10 ఉన్నాయి అనుకోండి, వెంటనే కొనుక్కోవడం వాళ్ళకి ఏమనిపిస్తుంది? కన్ఫ్యూజన్. ఒకే రకం 10 చీరలు ఉంటే కన్ఫ్యూజన్, ఇందులో ఏది తీసుకోవాలా. అదే 10 రకాల చీరలు 10 ఉంటే అందులో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు. పేరు విశ్వాసమే, కానీ సంఘాలు మాత్రం ఏమైపోయాయి? ముక్కలైపోయింది. అంటే కుక్కల చింపిన విస్తారలా క్రైస్తవం ఏమైంది? ముక్కలైపోయింది. మరి ఇందులో ఏ సంఘాన్ని నమ్మాలి మనం? మీరేమో క్రీస్తు సంఘం అన్నారు, వాళ్ళేమో ఐసీఎం అన్నారు, మరి కొంతమంది లోదర్ అన్నారు. ఎందుకు నేను ఏ విశ్వాసం సెలెక్ట్ చేసుకోవాలండి అని ప్రశ్న వస్తుంది కదా అందరికీ. అలా ప్రశ్న వచ్చినప్పుడు అసలు నిజమైన విశ్వాసం ఏంటన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో రావాలి అప్పుడు. కానీ విశ్వాసం అంటే వీళ్ళు అనుకుంటారు నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మేవా? నమ్మావు. ఎలా నమ్మావు? రోగాలు పోతాయని నమ్మారు, ఉద్యోగాలు వస్తాయని నమ్మారు, ఇల్లు కట్టుకుంటామంటే నమ్మారు. ఇలా నమ్మి విశ్వాసులుగా మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి నిజంగా ఇలాంటి వారు విశ్వాసులేనా అనేది మరలా మనం ఇంకో ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని రకాల విశ్వాసాలు కలిగి ఉన్న ఈ భూభాగంపై ఏ విశ్వాసం ఖచ్చితమైనది అన్నప్పుడు ముందు మనకి విశ్వాసం అంటే నమ్మకమేనా అన్నది కరెక్టో కాదో కూడా మనం ఆలోచన చేయాలి. ముందు నమ్మితే విశ్వాసమేనా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేయాలి. కానీ బైబిల్ ఉందో చూసారా, మన చేతిలో ఉన్న బైబిల్ అనేది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర లేదండి, ఒక దగ్గర లేదు. ఎందుకని యెహోవా వాక్యము మీకు కొంత ఇచ్చటను కొంత అచ్చటను వచ్చినప్పుడు దేవుడు చెప్పాలనుకున్న సంగతులు ఒకే దగ్గర ఒకేసారి రాయించేస్తే మనం ఎలాంటి వాళ్ళో తెలుసా? దేశముద్రులు. ఒకేసారి మొత్తం రాయించి ఇచ్చారనుకోండి, మొత్తం ఒక్కసారి నవ్వులు మింగేసి ఏమంటారో తెలుసా? దేవుడా మరి కొత్తది ఉంటే ఏమన్నా చెప్పొచ్చు కదా అంతే కదా. ఇప్పుడు ఈ ప్రసంగంలో చాలా మంది ఈ ప్రసంగం విన్నదేగా అనుకుంటారు కొంతమంది. అలాగే దేవుడు కూడా బైబిల్ మనకి అర్థమయ్యేలాగా రాసి ఒక న్యూస్ పేపర్ లాగా ఇచ్చేస్తే చాలా మంది ఇప్పుడు దేని కోసం ఎదురు చూడాలి? కొత్త సంగతులు ఏమన్నా ఉన్నాయా లేదో ఎదురు చూడాలి. అసలు ప్రారంభ శతాబ్దంలో జనాలు ఎలా ఉన్నారంటే పౌలు గారు చెబుతున్న సంగతులు ఇంకా కొత్తవి ఇంకేమన్నా చెబుతాడేమో 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 అని కొత్త సంగతుల గురించి ఆలోచించే సమాజం ఇది. అలాంటప్పుడు బైబిల్ దేవుడు ఎలా ఇస్తాడంటే చదవంగానే అర్థమయ్యేలాగా ఇవ్వడు. చదివితే బాగా ధ్యానిస్తే బాగా పరిశీలిస్తే అప్పుడు ఆ బైబిల్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఇన్ని రకాల విశ్వాసాలు కలిగిన ఈ భూభాగంపై ఎటువంటి విశ్వాసం నిజమైన విశ్వాసం అనేది ఆలోచన చేసే ముందు అసలు విశ్వాసం అంటే నిర్వచనం ఏంటి, ఇది ప్రశ్న అండి. అదే కదా ఫస్ట్ ప్రశ్న పాఠంలో విశ్వాసం అనగానేమి అన్నాడు కదా. ఇప్పుడు ఈ విశ్వాసం అనగా ఏంటన్నప్పుడు బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటో ఒక్కసారి ఆలోచిద్దామండి. అదే ఏప్రిల్కు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. జాగ్రత్తగా ఆలోచించాలండి ఈ పదాన్ని. నిరీక్షణ అంటే వెయిటింగ్, అంటే వేచి ఉండడం. వేచి ఉండడం అనే దాన్ని, వేచి ఉండడం దేనికోసం వేచి ఉంటున్నాం మనం? ఎవరో వస్తానన్నారు, మనం ఏం చేస్తాం? అతని కోసం వేచి ఉన్నాం. వేచి ఉండడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒక అతను వస్తానన్నాడు, అతను వచ్చే వారికి ఇక్కడ నేను ఆగి చూస్తాను అంతే కదా. ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే నిరీక్షణలో
నిరీక్షించే అవి కంటికి కనిపించవు. నిరీక్షణలో దేనికోసమైతే మనం నిరీక్షిస్తున్నామో అవి కంటికి కనిపించవు. ఇక కంటికి కనిపించినంత మాత్రాన అవి లేవనుకుంటావేమోనని వెంటనే ఏమని రాశాడండి? నిజ స్వరూపము. స్వరూపం అంటే దానికి ఒక రూపం ఉంది. ఆ రూపం నిజమైనది, కల్పించి చెప్పేది కాదు. ఇలా ఉంటదేమో, అలా ఉంటదేమో. ఊహ చెప్పమంటే ఒక దాని గురించి 100 రకాల పోలికలు చెప్తారు కదా. కానీ దేవుడు చెప్పాలనుకున్న వాటిని ఎవరు 100 రకాలుగా చెప్పేలాగా లేవండి. ఈరోజు వాక్యాన్ని కూడా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చెప్పుకుపోయారు. వ్యాఖ్యానాలు అంటారు కదా, వ్యాఖ్యానాలు తెలుసు కదా మీకు. ఒక సందర్భం వచ్చిందంటే అయ్యగారు ఇప్పుడు ఒక వ్యాఖ్యానం రాస్తాడండి. సమ్మర్లో ఒక వ్యాఖ్యానం రాశాడు అనుకోండి, మళ్ళీ వానాకాలంలో మరొక వ్యాఖ్యానం వస్తుంది. మా వానాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ కాలం ఉంది? శీతాకాలం ఉందా? అప్పుడు అదే మీద వ్యాఖ్యానం వస్తుంది, అది మారిపోతుంది. అయ్యగారు మరి 3 వాక్యాలు ఒక వాక్యం మీద 3 సార్లు రాశారు, మరి 3 సార్లు కూడా 3 వాఖ్యానాలు ఒకదానికొకటి ఎందుకు ఏకీభవించలేదని అడిగాం అనుకోండి, అయ్యగారు అంటున్న మాట, పరిశుద్ధాత్ముడు సమ్మర్లో అలా ప్రేరేపించాడు, వర్షాకాలంలో ఇలా ప్రేరేపించాడు, వింటర్ సీజన్లో ఇంకోలా ప్రేరేపించాడు. మరి నువ్వేం చేయాలి? నీకు ఇష్టమైన ఏ ప్రేరేపణ ఉందో అది సెలెక్ట్ చేసుకో అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఎందుకు వచ్చి ఈ తంట అంటే ఊహించి ఇష్టమైనట్టు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు కదా. చాలా మంది దేవుడు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు నిజమైన ఫోటో దాన్ని రిలీజ్ చేశారండి. అది కూడా ఎలాగా? ఇమాజిన్ అంటే ఊహించి గీసిన చిత్రం. ఊహించి గీసిన చిత్రం ఇలా ఉండొచ్చేమో. మన కూడా ఆనాడు యేసుక్రీస్తు కోసం మరియ గారు ఒక అంగీని కుట్టించారట. ఎప్పుడు? యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో తల్లి ఒక అంగీని కుట్టించారు. మన బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఎంతకాలం వరకు ఉంటుంది? మా అయితే సంవత్సరమో 2 సంవత్సరాలు, మా అయితే 10 సంవత్సరాలు, అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిందండి. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఒక కోటుని ప్రవేశపెట్టారండి, ఒక అంగి. ఏంటా అంగి తెలుసా? అప్పుడు యేసుక్రీస్తు కోసం మరియ కుట్టించిన అంగి ఈ అంగియే అన్నారంటే. అది ఎలా ఉంది? అది ఎలా ఉందో తెలుసా? జియాన్స్ మనుషులు అంటే చూడు, పెద్ద మనుషులు ఉంటారు చూసారా, మామూలు 6 అడుగుల మనిషి అంగి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఆ అంగి ఎలా ఉందో తెలుసా? 10 మంది పడతారు ఆ అంగిలో. ఎంతమంది పడతారండి? సరే 10 మంది 5గురు పడతారండి. 5గురు పట్టే అంగీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ధరించిన అంగి, ఆయన కోసం కుట్టించిన అంగి అనగానే వీళ్ళు ఏం చేశారు? 4 అద్దాలు గ్లాస్ బాక్స్ తయారు చేసి అందులో ప్రదర్శనార్థం పెట్టేశారు. ఇక అందరు లైక్లు, కామెంట్లు. ఇది ఎవరంగి? యేసుక్రీస్తు అంగి. ఇంతకీ ఈ అంగి ఆయనదనే గ్యారంటీ ఏంటి? ఆలోచించారు ఎవరైనా? ఈ అంగి ఆయనదనే గ్యారంటీ ఏంటి? వాళ్ళు పెట్టారు. ఇక ఫేస్బుక్ లో చూడండి కామెంట్స్ లైక్ ఆమెన్. ఆమెన్ ఏంటో తెలుసా? ఆమెన్ అంటే అవును గాక. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవును గాక. ఆమెన్, 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 సూపర్, వెరీ గుడ్, నైస్, ఇవి కామెంట్స్. ఎందుకంటే ఆ అంగి ఆయనదనే గ్యారంటీ ఏంటి? 2000 సంవత్సరాల వరకు ఆ అంగి భద్రపరచబడిందంటే మనం నమ్మచ్చా? అలా అనుకుంటే ఆ అంగితో పాటు యేసుక్రీస్తు అప్పుడు ధరించిన ఇంకా బట్టలు అవి కూడా ఉండాలి కదా. ఆయన ధరించిన ముళ్ళ కిరీటం భద్రపరచవచ్చు కదా. అవన్నీ ఎందుకు లేవు? అవన్నీ ఉంటే నమ్మితే నీలో గొప్పతనం ఏంటి? అంగిని చూసి నమ్ముతావా? ఆయన మోసిన సిలువ చెక్కను చూసి నమ్మటమా? దేవుడికి చూసి నమ్మడం కంటే గొప్పవారు అంటారా? చూడక నమ్మిన వారు గొప్పవాడు అన్నాడా? బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే చూడక నమ్మిన వారు గొప్పవారు. మరి వీళ్ళు ఏం చేశారు? ప్రపంచానికి ఒక అంగీ చూపించారు, కొంతమందిని విశ్వాసాల జాబితాలో చేర్చేసుకున్నారు. ఇది విశ్వాసం అవుతుందా? ఇక్కడ ఏమంటాడు? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఎందుకంటే నీకు నిజ స్వరూపం అంటే అర్థమేమో అవదాయమని వెంటనే ఏమి రాశాడు? అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అదృశ్యం అంటే కంటికి కనిపించినవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే ఇప్పుడు విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? చూడని దానిని ఉన్నది అని నమ్మడం. ఇందులో ముఖ్యంగా దేవుడు. ముఖ్యంగా ఎవరు? దేవుడు. దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. పోయిన వారం చెప్పుకున్నాం కదా, దేవుడు కనిపించడు. కనిపించకపోయినా దేవుడు లేడని అనకూడదు. కనిపించకపోయినా దేవుడు ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్మకమే విశ్వాసం. నమ్మడంలో 2 రకాలు ఉన్నాయండి. చూడక నమ్మితే మంచిదే, గుడ్డిగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు.
గుడ్డిగా నమ్మితే అది విశ్వాసం అవ్వదు. మళ్ళా ఎలా నమ్మాలి? చూడక నమ్మాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు కనపడడు, తర్వాత పరలోకం కనపడుతుందా? కనపడదు. పరలోకం ఉంది అని నువ్వు నమ్మి ఎవరికైనా చెబితే నువ్వు చూసి వచ్చావా అన్న, చూసి వచ్చా అన్నవాడికి విశ్వాసం లేదు, కానీ చూడకుండా ఉందని చెప్పేవాడు విశ్వాసం. ఇక రెండవది పరలోకం అయింది. ఇక మూడవది నరకం. నరకం ఉందా? నరకం ఉందని నమ్మాలి, చూడకపోయినా ఉందని నమ్మాలి. నరకం. తర్వాత దయ్యం. దయ్యం కనపడుతుందా? కనిపిస్తుంది దయ్యం? నీకు చూపించేది మనిషినే 2 కొమ్ములు పెట్టి 2 కోరలు పెట్టి దయ్యంగా చూపించాడు. మనిషినే కొంచెం ఎంత ఆకృతి. ఇప్పుడు బట్టలు ఉంటే మనిషి, బట్టలు లేకపోతే దయ్యమే కదా. అదే కదండి, బట్టలు వేసాడు అనుకోండి మనిషి, బట్టలు లేకుండా వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఒక్కసారి జడుచుకుంటారు అంతే. ఎందుకని? దయ్యం. దానికి కొంచెం ఇలా కొమ్ములేసి ఆ 2 పాదాలు ముందుకునే దాన్ని ఇడిచేసి వెనక్కిలా తిప్పాడు బాబు. చూడండి, దయ్యాలట మడుగుతో 2 కాళ్ళు వెనక్కుంటే దయ్యం అంట, ముందుకుంటే మనిషి అట. దయ్యానికి మనిషికి తేడా ఏంటంటే, ఇప్పుడు దయ్యానికి మనిషికి తేడా ఉండాలిగా, కానీ సమాజానికి ఎలా వెళ్ళిపోయింది? మనిషి కాళ్ళు ఎదలుకుంటే మనిషి, వెనక తిప్పితే దయ్యం. మరి దేవుడు ఎప్పుడు? అది మాత్రం. అప్పుడు కాళ్ళు ఇలా తిప్పాలా? ఒకటేమో రైట్ సైడ్, ఒకటేమో లెఫ్ట్ సైడ్ తిప్పాడు. అప్పుడు దేవుడు అందావా? అది మాత్రం ఎవరు కనిపెట్టలేదండి. ఒకవేళ అలా కనిపెడదు. ఇప్పుడు 2 కాళ్ళు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఇలా ఇలా నడవాలి కదా, అలా ఎలాగో రాదు. ఇంకో విషయం చెప్పమంటారా? 2 కాళ్ళు వెనక్కి కూడా తిరగవు. యేసుక్రీస్తు పాపం ఒక్కసారి ఇంట్లోకి వచ్చేసాడు కదా, శిష్యులు కూర్చున్నప్పుడు లేచిన తర్వాత అమ్మో భూతం అన్నారా? అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీరు అనుకుంటున్నట్టుగా మాంసం ఎముకలు భూతముకు ఉండవు అన్నప్పుడు భూతం కనిపిస్తుందా? కనిపించదా? కనిపించదు కదా. మరి అన్నప్పుడు కనిపించిన భూతానికి 2 కాళ్ళు వెనక్కి తిప్పాం అంటే ప్రపంచంలో ఉన్న మనుషుల మైండ్ని ఏం చేసింది? డైవర్ట్ చేసింది. ఇక సినిమాలో 2 కాళ్ళు వెనక్కి తిరిగాయి లేదా చూసుకున్న తర్వాత అప్పుడు దైవం నమ్ముతున్నాడు చూసేవాడు. అది గొప్ప ఇండికేషన్ పెట్టింది. అసలు భూతానికి మాంసం ఉండదు, భూతానికి ఎముకలే ఉండవన్నప్పుడు భూతం కనిపించదు. కనిపించకపోయినా దయ్యం ఉందని నమ్మడమే. మళ్ళీ ఎక్కడ చిన్నట్టు ఉందండి మెలిక, చచ్చిపోయినాడు దయ్యం అవడం. మళ్ళీ ఇదొకటే. అంటే నువ్వు సిమిలారిటీకి ఎలా చెప్పాలంటే, సాతాను అంటే ఏం చెప్పాలి మనం? సాతాను. సాతాను కనిపిస్తుందా? మనకి కనిపించదు. అంటే పరలోకం కనిపించదు, నరకం కనిపించదు, తన దేవుడు కనిపించడు, సాతాను కనిపించదు. కనిపించకపోయినా ఉందని నమ్ముతున్నావే, దానిని ఏమన్నాడు దేవుడు? విశ్వాసము. మరి ఈరోజు ఇలాంటి విశ్వాసం ఎంతమందికి ఉంది? బ్రదర్, నా విశ్వాసం నాదే, నీ విశ్వాసం నీదే. ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయండి? బైబిల్ ఎన్ని రకాల విశ్వాసాలు చెప్పింది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. విశ్వాసం ఎన్నట? ఒక్కటే అన్నాడండి. ఒక్కటే విశ్వాసం. అది ఏ విశ్వాసం? చూడని దానిని ఉందని నమ్మడమే విశ్వాసం. అంతే కదా? చూడని దానిని ఉందని నమ్మడమే విశ్వాసం. అది ఎన్ని రకాలు? 100 రకాలు. విశ్వాసములు పలు రకాలు అని రాశాడా? రాయగా. ఏమని రాశాడు? విశ్వాసము ఒక్కటే. బాప్తిసం తర్వాత చదువుకుందండి, అది మన పాఠం కాదు. అది విశ్వాసాలు ఏంటట? ఒక్కటే విశ్వాసం అన్నప్పుడు 4000 ముక్కలైందంటే తప్ప రైట్? అప్పుడు ఆలోచించేసారు మనం. మన దేవుని పిల్లలారా, ఒకే క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఒక్కటిగా ఉండాలి. కానీ ఏమైపోయారు? ముక్కలైపోయారు. ఎన్నో పేర్లు వచ్చేసాయి, వ్యక్తులు బట్టి సంఘాలు విడిపోయాయి. కానీ బైబిల్ ఏమంటుందంటే విశ్వాసము ఒక్కటే. ఆ విశ్వాసం అంటే ఏమని చెబుతుందో, చూడని దానిని ఉందని నిరీక్షించడం. అదే చెప్పాడండి పేతురు గారు కూడా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక. ఏమంటున్నాడండి? మీరు ఆయనను చూడకపోయినను ఆయన ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నాను. చూడకపోయినా ప్రేమిస్తున్నారు కదా. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. అంటే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో చూడకపోయినా, యేసుక్రీస్తు మన కోసం మరణించాడని, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని, పలానప్పుడు యేసుక్రీస్తు
ఇలా సువార్త ప్రకటించాడనే విషయాలు విన్నప్పుడు ఏం కలుగుతుంది? యేసు మీద ప్రేమ. ఏం కలుగుతుంది? ప్రేమ. అంటే సినిమాలో ఆఫ్టర్ ఒక హీరో డూప్లికేట్ పెట్టుకొని నటిస్తేనే ఫ్యాన్స్ అయిపోయారు కదా ఈరోజు. అలాంటిది యేసుక్రీస్తు ఒరిజినల్ గా అనుభవించినప్పుడు, ఆ విషయాలు కళ్ళకు కట్టినట్లు చెప్పినప్పుడు అసలు అప్పుడు వాళ్ళు ఎంత బాగా ఇన్స్పైర్ అవ్వాలి. ఇక చెప్పిన వారు ఏమన్నా సామాన్యులు అనుకున్నారా? కాదు కదా. పరిశుద్ధాత్ముడు ఎవరితో చెప్పించాడండి? పరిశుద్ధాత్ముడు. ఇక పరిశుద్ధాత్ముడు కల్పించాలని చెప్తాడా? ఉదాహరణకి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశం కాండం 5 కాండాలు ఉన్నాయి. 5 కాండాలు రాసింది ఎవరు? మోషే. మోషే గారు రాసినప్పుడు మోషే గారు సొంత జ్ఞానంతో రాయలేదు. అక్కడ ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశము సృజించని చెప్పి, చీకటి అగాధ జలములపై అల్లాడుచుండని చెప్పి, తన ఉనికి కూడా తన రాసుకున్నాడు. చూడండి, చీకటి అగాధం జలములపై కమ్యూను, దేవుని ఆత్మ జలములపై ఎలా చెప్తున్నాడు? ఇండైరెక్ట్ స్పీచ్ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు తన ఒక్కడి గురించి చెప్పుకోమంటే గొప్పగా చెప్పుకోవచ్చు కదా, కానీ ముందే ఉన్నాడు ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును. ఇది మోషే గారికి ఎలా తెలుసు? తర్వాత భూమి నిరాకారంగా ఉందని, శూన్యముగా ఉందని, అక్కడ ఒక చీకటి ఉందని, ఆ చీకటికి అగాధ జలాలు ఉన్నాయని, దానిపైన నేను అల్లాడుచూ తిరుగుతున్నాడని ఒక కంటెంట్ ఉంది చూసారా? మనిషి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆలోచిస్తే అద్భుతమైన జ్ఞానం వచ్చేటట్టుగా ఎవరు రాయగలిగారు? ఎవరు రాయించారు? పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు చూడకపోయినా జరిగినది ఉన్నది ఉన్నట్టుగా మక్కి దింపగల సామర్థ్యము గలవాడు. అంతే కదా. ఇక ఆనాడు అపోస్తులు యేసుక్రీస్తు సిలువ వేయబడడం కొంతమంది చూశారు. అంటే 11 మంది 12 మంది చూశారు. అందులో అప్పుడు తప్పిపోయాడు. 13 అపోస్తులు ఎవరు వచ్చారు? పౌలు గారు వచ్చారు. పౌలు గారిని ఎప్పుడైనా యేసుని చూశాడా? చూడలేదండి. పౌలు గారు యేసుని చూడలే. కానీ చూడకపోయినా పౌలు గారు ద్వారా ఎన్ని పత్రికలు రాశాడు? సుమారుగా 14 పత్రికలు రాశాడు. ఆ 14 పత్రికల్లో యేసుని గొప్పగా చూపించాడు. అంటే ఎలా చూపించగలిగాడు? చూడకుండానే యేసు గొప్పతనాన్ని నమ్మగలిగాడంటే పౌలు గారు యేసు మీద ఉన్న విశ్వాసం. ఇక పౌలు గారు చెప్పే సంగతులు ఉన్నాయి చూసారా? ఆ సంగతిలో కళ్ళకు కట్టినట్లు వర్ణించింది పౌలు గారా? పౌలు గారు ఉన్న పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడే కదా. అపోస్తులు పేతురు గారని యేసుతో కాంటాక్ట్ ఉంది, కానీ పౌలు గారికి ఏ కాంటాక్ట్ లేదు. ఇప్పుడు కాంటాక్ట్ లేకుండా పౌలు గారు అంత గొప్పగా వర్ణిస్తే, కాంటాక్ట్ అంటే సంబంధం కలిగి ఉన్న పేతురు గారు ఇంకెంత బాగా వర్ణించాలి యేసు గురించి? ఆలోచించండి ఒక్కసారి. పేతురు పత్రిక ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మీరు చూడకుండా ఆయన ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారని సంఘానికి ఎందుకు రాస్తున్నాడు? అక్కడ ఎందుకు రాస్తున్నాడు అంటే, పేతురు గారు అంత బాగా యేసుక్రీస్తు గురించి వాళ్ళకే చెప్పాడండి. కొంతమంది మాట్లాడి అరచేతిలో స్వర్గాన్ని చూపించినట్టు ఉంటుందండి, కూర్చోబెట్టి నమ్మించేస్తారు. అంతేనా? ఎలా నమ్మారు అనుకుంటా? చెప్పే విధానం అలాంటిది. చెప్పే విధానం అలాంటిది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే, వారు చెప్పేటప్పుడు వాక్ చాతుర్యాన్ని ఉపయోగించలేదండి, వాక్ శక్తిని మాత్రమే గ్రహించారు. ఇది మాత్రం మర్చిపోకుండా. ఎందుకంటే కొంతమంది మాటలతో గాలిడి చేస్తారు. కూర్చోబెట్టి పిన్ని గారు మీకు అది, పిన్ని గారు మీకు ఇది అనగానే, నిజమైన బాబు చెప్పే బాబు అని చెప్పేసి ముందుగా 10,000 డొనేట్ చేస్తుంది. ఆ తర్వాత పిన్ని గారు లేదు, అమ్మగారు లేదు, మొత్తం జంపు. ఆ రోజు వచ్చాడు, ఎంత బాగా మాట్లాడాడు. అదేంటో తెలుసా? వాక్చాతుర్యం. క్రైస్తవుడికి ఉండవలసింది వాక్చాతుర్యం కాదు, క్రైస్తవుడికి ఉండవలసింది వాక్ శక్తి. మీరు బైబిల్ కొత్త నిబంధన మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు అపోస్తలులు మాట్లాడింది దేంతో తెలుసా? వాక్ చాతుర్యంతో కాదు, వాక్ శక్తితోనే మాట్లాడారు. వాక్ శక్తితో పేతురు గారు మాట్లాడితే ఇప్పుడు యేసు మీద ఏమొచ్చేసింది? ప్రేమ పుట్టుకొచ్చేసిందండి. అంటే దేవుని గురించి చెబితే ఇలా చెప్పాలి, ఇలా చెబితే వినేవాళ్ళు వెంటనే ఏమైపోతారు? మారతారు. అప్పుడు ఏం జరిగింది? మీ విశ్వాసము ఫలమును, అంటే మీరు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించు, మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షను పొందొచ్చు. అంటే విశ్వాసం ఉంటే మనకి ఏ రక్షణ వస్తుంది? శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ. ఆత్మకు రక్షణ అంటే నువ్వు విశ్వాసము కలిగి ఉండాలంటే దేనిని నీ నమ్ముతున్నావు? చూడని దానిని ఎందుకు నమ్ముతున్నావు? నీ ఆత్మను రక్షించుకోవడానికి. మరి వీళ్ళు ఎందుకు నమ్ముకున్నారు? ఏమంటే ఇంటర్మీడియట్ 5 సంవత్సరాలు బట్టి అవట్లేదంటే చివరిరా యేసుప్రభు చేశాను, పాస్ అయిపోయానండి.
అంటే ఇప్పుడు వెంటనే నేను ఏం చేశాను, నీళ్ళ మా అయ్యగారు ముంచేశారు. నాకు మురుగు నీళ్ళో తెలియదు, చెరువులో నీళ్ళో తెలియదు, కానీ ముంచారండి. ఇప్పుడు నేను ఎవరినే? క్రీస్తుని నమ్మిన వాడిని. ఎలా నమ్మావు? పాస్ అయ్యాడు కాబట్టి నమ్మాడు. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడేంటి? ప్రభు దగ్గరకు వస్తాడా? పొద్దున మాట్లాడండి, ఒక మాస్టర్ గారు చెప్పాడట, మెడికల్లో ర్యాంక్ రాలేదని చెప్పి ప్రార్థన చేసుకోవడం మానేసింది ఒక తల్లి. ఎందులో ర్యాంక్ రాలేదు? మెడికల్లో ర్యాంక్ రాలేదని ప్రార్థన చేయడమే మానేసింది. అంటే ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తుంది? ర్యాంకులా? చైతన్యంలో ర్యాంకులు పంట, మీ ఇంట్లో సిరులు పంట. మా ఇంట్లో వంట మీ ఇంట్లో తంట అన్నట్టు ఉంది. ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేశారు? బ్రదర్ మరి ఇల్లు సకానికి ఆగిపోయింది, మరి ప్రార్థన చేశాను, అయ్యగారి ప్రార్థన, మా ప్రార్థన, వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తయిపోయింది. మరి అదే యేసుప్రభు ఇల్లు గురించి ఎవరో తెలుసా? ఎవడైనా ఇల్లు కట్టుకుంటే ముందు లెక్క అంతా తగవ చూసుకొని దిగుతాడు. మరి ఈ తలక మాస్టరుడు ఎలా దిగాడు? లెక్క సగం మర్చిపోయి దిగాడు. ఆయనే చెప్పాడు, లెక్క పెట్టుకుని తెక్కకుండా నువ్వు సగం డబ్బులు పెట్టుకుని దిగితే మధ్యలో మునిగిపోతాను ఏసే చెప్పాడు. అలాంటి యేసు దగ్గరకు వచ్చి ప్రభు నా ఇల్లు ఆగిపోయింది చెప్పి ఆయన ఏం చేస్తాడు? అంతే కదా, ఆయన ఏం చేస్తాడంటే ముందే చెప్పాడు కదా, ఆయన ఎవరికి ఇల్లు కట్టాడంటే ఎన్ని మంచి మాటలు చెప్పాడు యేసుక్రీస్తు. సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్పాడు, పరలోకానికి తీసుకెళ్లే మాటలు చెప్పాడు, అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి యేసుక్రీస్తు బోధలో. కానీ ఆయన అర్థం చేసుకోలే. ఎవరైనా ఒకడు ఇల్లు కట్టాడంటే ముందు లెక్క అంతా తగవ చూసుకున్న తర్వాత ఇల్లు కట్టడానికి దిగుతాడు. ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడు లెక్క చూసుకోకుండా దిగిపోయాడు, మధ్యలో ఆగిపోతే నలుగురు చేత అవమానం పొందుతాడు. అవమానం పొందిన వ్యక్తి అంటే ప్రభు దగ్గరకు వచ్చాడట, ఇల్లు కట్టేశాడట. ఇంటికి ఎవరు చేశారు ఇది కార్యక్రమం? ఒకవేళ ప్రభు దగ్గరకు వచ్చా కూడా స్లాబ్ ఎవరు ఉన్న బాళ్ళు ఊడిపోయి అనుకున్నప్పుడు ఏంటి పరిస్థితి? బాబు యేసు ప్రభు నీకు దండం, నువ్వు మాత్రం దేవుడు కదా అంటున్నారండి. నిజమండి, ఇది విశ్వాసం అనొచ్చా? అది కదా. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. నిరీక్షణ వలన ఏం జరుగుతుంది అన్నాడు? ఎలాగనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. ఏమంటున్నాడంటే నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. అసలు యాక్చువల్ గా రక్షణ రావాలంటే ముందు అన్ని ధరించేసుకోవాలి. కానీ ఇక్కడ రక్షణ అనేది ఎలా వస్తుందట? నిరీక్షణ కలిగి ఉంచితే రక్షణ వస్తుంది. అంటే నిరీక్షణ కలిగి ఉంచడమే దేవుని భాషలో అంటే విశ్వాసము. దేనికోసం నిరీక్షిస్తున్నాం? పరలోకం. అంతే కదా, దేవుని కోసం. అలా నిరీక్షణ కలిగి నేను పని చేసేది పరలోకమే, ప్రార్థన చేసేది పరలోకం కోసమే, నేను ఏది చేసినా పరలోకం కోసం. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకేం పొంచి ఉంది? ఇప్పుడు రక్షణ అని పొంచి ఉంది. అప్పుడు అంటున్నాడు పౌలు గారు, నిరీక్షింపబడినది కనబడితే నిరీక్షణ దగ్గర పని ఉండదు. ఇప్పుడు పరలోకం మనకు కనబడిందా? కనబడలేదు. పరలోకం మనకు కనబడలేదంటే ఇప్పుడు నిరీక్షణ ఉంచాలా, నిరీక్షణ మానుకోవాలా? అంటే ఎప్పటి వరకు ఉంచాలి? కింద అన్నట్టు మనం చూడదు దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటే దానినే ఏమన్నాడు తెలుసా? విశ్వాసము. అంటే ఇప్పుడు విశ్వాసం అనగానే చూడని దానిని ఉందని నమ్మడం. ఎప్పటి వరకు? మన శనివారం నమ్మేసానండి, ఈ రోజు మళ్ళీ మార్చేసానని అన్నాం అనుకోండి, విశ్వాసం ఎలా అవుతుంది? అంతే కదా. ఒక్కసారి వన్స్ యు బిలీవ్, నువ్వు నమ్మేవంటే అది ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి? చావు వరకు కూడా పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దాన్ని ఏమన్నాడండి భక్తుడు? విశ్వాసము. ఎందుకు ఈ విశ్వాసం నీకెలా వస్తుంది? 10వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. అదేమని చెబుతుంది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు వాక్యము. ఏ వాక్యము? విశ్వాస వాక్యము. ఆ వాక్యం ఏ వాక్యం? విశ్వాస వాక్యము. పాఠం జాగ్రత్తగా రాసుకోవాలండి. మొదటి వరుసలో నేర్చుకుంటాం, అక్కడ వింటా ఉన్నారు అనుకోండి, అక్కడ సుడి తిరిగి సరిగ్గా చెప్పలేదు అనుకోండి, ఏడుపు తప్ప ఇంకేం మిగలదు. నేను ఇంకా మీకు చాలా డెప్త్గా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను అనుకున్నాను. అన్నయ్య బుక్లో రాసాడు అది చెప్పేస్తాడు అనుకుంటారు మీరు. ఒకసారి బుక్ చదవండి, ఒకదానికి లింక్ ఉండదు, ఒకసారి రాసుకోండి. మీకోసమే రేపు పొద్దున్న బయటికి వెళ్ళాలని చెప్పాలి కదా. అసలు ఇవన్నీ ఏంటనుకున్న ఫండమెంటల్ లెసన్స్ క్రైస్తవులకు ఇవే తెలియట్లేదు.
నమ్మేసే ప్రభువుని చాలా విశ్వాసం అనుకోండి. అసలు డెప్త్ కలిగిన విశ్వాసానికి వెళ్తే ఈ బాబోయ్ నిజంగా నేను విశ్వాసం కాదేమని డౌట్ వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాస వాక్యమే. అంటే వాక్యం చెబితే విన్న వాళ్ళకి ఏమొచ్చేయాలి? ఇప్పుడు విశ్వాసం వచ్చేయాలి. అదే 17వ వచనంలో రాశాడు, వినుట వలన విశ్వాసం ఎందుకు కలుగుతుంది? వినడం క్రీస్తును గూర్చిన మాట. అంటే క్రీస్తును గూర్చిన మాట ఏ మాట? విశ్వాసం కలిగిన మాట. అంటే నమ్మడానికి ఆధారం కలిగినది తప్ప నమ్మడానికి వీలు కానిది కాదు. అదే కదా విశ్వాస వాక్యం అంటే. యేసుక్రీస్తు మాట వింటే విశ్వాసం, వినుట వలన విశ్వాసం. అంటే ఈ విధంగా కలిగే విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? క్రీస్తు మరణించడం చూడలేదు, క్రీస్తు సమాధి చేయబడటం చూడలేదు, క్రీస్తు 3వ దినం లేపడం చూడలేదు. అయినా యేసు క్రీస్తును నిజమే అని నమ్మితే దాన్ని ఏమంటాం? విశ్వాసం. విశ్వాసం ఎవరు గొప్ప వాళ్ళు తెలుసా? విశ్వాసంలో అపోస్తులు గొప్ప వాళ్ళ, మనం గొప్ప వాళ్ళ? అపోస్తులు సిలువేయడం చూశారు, అపోస్తులు మరణించడం చూశారు, తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోవడం కూడా చూసారా? చూసిన వాళ్ళు గొప్ప వాళ్ళ? ఇప్పుడు మనం నమ్మేవే చూడకుండా మనం గొప్ప వాళ్ళ? అపోస్తుల కంటే క్రెడిట్ దేవుడు మనకే. అబ్బా మనం ఎప్పుడు నమ్మితే గొప్ప వాళ్ళు, నమ్మకపోతే నేనేం చేయలేనండి. అదంతేలే, అదొక స్టోరీ. ఈ రోజు చాలా మంది ఏం చేశారు తెలుసా? మొత్తం అంతా చెప్పుకోవచ్చు, ఈ కథ విన్నారు కదా పిల్లలు అన్నాడండి. అది జరిగిందంతా చెప్పుకొచ్చి యేసుప్రభు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా సమాధి, ఎలా చచ్చిపోయాడు అని చెప్పుకొచ్చి చివరి అన్నాడు, పిల్లలు కథ బాగుందా అన్నారు. అంతే. అంటే ఇప్పుడు జరిగిందని ఏమనుకున్నారు పిల్లలు? ఓహో కథ. కథ అంటారు తెలుసా? కల్పించి చెప్పబడేది కథ. అప్పుడు అనగదు, పిల్లలు ఈ కథ విన్నారా? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే బాగుండు, చర్చిలో సండే స్కూల్ అని ఇలాగ తగలంటే. పిల్లలు బాగుందా కథ? మోషే గారితో కథ అట, అబ్రహాం గారితో 2వ కథ అట, జలప్రళయం అదో పెద్ద కథ. థ్రిల్లర్ స్టోరీ ఏంటది? అబ్రహాం గారిది ఒక స్టోరీ అయితే, నోవాహు జలప్రళయ స్టోరీ అది సైన్స్ ఫిక్షన్ కథ అది. హాలీవుడ్ సినిమాలు వస్తే తెలుసా ఇవన్నీ దేని కనుక ఇన్స్పిరేషన్? పాత నిబంధనేనండి. 10 తలకాయలు, రకరకాల కొమ్ములు, రెక్కలు ఉండే చూసారా? వీటన్ని డిజైన్ చేయడానికి, ఈ డిజైన్ కి కాపీ ఎక్కడ అనుకున్నారు? బైబిల్. ఒకటి ప్రకటన గ్రంథం, 2వది హెచ్కేల్ గ్రంథం. మీరు హెచ్కేల్ గ్రంథం మొదట చదివితే అసలు మీరు హాలీవుడ్ సినిమా చూసిన ఎఫెక్ట్స్ ఉంటాయి అక్కడ. దానియేలు గ్రంథం చూసారా? ఈ గ్రంథాలన్నీ చదివేసి ఆ బొమ్మలకు ఆకారం ఇచ్చి గ్రాఫిక్స్ జోడించి కోట్లు దండించేస్తున్నారండి. కానీ బైబిల్ మాత్రం ఏం చేశారు తెలుసా? పక్కగా పెట్టేసారండి. ఇంత మంచి బైబిల్ మనం కలిగి ఉన్నామంటే ఎంత అదృష్టవంతులు అని చెప్పండి. ఆడైతే కాపీ చేసి చూపిస్తున్నాడు. అసలు ఒరిజినల్ ఫాంట్ ఎక్కడ ఉంది? మన దగ్గర ఉంది. హాలీవుడ్ సినిమా చూడడం థియేటర్కి వెళ్ళాం. అసలు మనసు పెట్టి హెచ్కేల్ గ్రంథం చదివితే ఇక్కడే ఉంటాయి ఎఫెక్ట్స్ అన్ని అని జాగ్రత్తగా చదవాలి. మనకేమో 2 వచనాలు చదవంగానే టన్నులు బొద్దు వచ్చేది. ఏంటది? నిద్ర. నిద్ర మాత్రం వేయకుండా నిద్ర రావాలంటే ఏం చేయాలంటే ఇదో ప్రకటన. ఏమని? నిద్ర లేని వాళ్ళు బాధపడుతున్నారు, అయితే మా చర్చ్ ఉంది వచ్చేయండి. ఎదుగు చదివి నిద్రపోవడానికి చెప్పండి. నేను చాలా మంది విన్నానండి, అప్పుడే మాట్లాడతారు నావలింతలు, మెంటలు వచ్చేద్దండి. ఇంకా వాకింగ్ చెప్పేటప్పుడు పాటలు పాడినంతసేపు చాలా బాగుంటారు. ఎందుకంటే నేను చాలా సంఘాలు తిరిగాను. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో, మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నాను అన్ని చేత కొడతారు కదా దేవుడు. పాటలు పాడినంతసేపు యాక్టివ్గా ఉంటారండి. అయ్యగారు మరి సేవ కూడా వచ్చారు, వాకింగ్ చెప్తున్నారని కానీ మొదలంటే కానీ ఒక్కొక్క నిద్రపోతుంది. ఏం చెప్పాలి? అంటే వాక్యం నిద్ర కావాలి. అంటే నిద్ర మాత్రం ఎందులో ఉన్నాయి అన్నాడు? వాక్యం. అది ఎలా అవుతుంది చెప్పండి? నీ బ్రతుకు మారడానికి కావలసిన విశ్వాసం వాక్యం ఇది. ఇది విశ్వాసం. మరి విశ్వాసం ఇది అన్నప్పుడు నిజంగా చూడని దానిని ఉందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే బైబిల్ ప్రకారం, దేని ప్రకారం? బైబిల్ ప్రకారం. మనిషి డిక్లేర్ చేయకూడదు, మనిషి డిక్లేర్ చేయకూడదు. చాలా మంది ఎవరో తెలుసు విశ్వాస మీరు. నువ్వు డిక్లేర్ చేస్తున్నావు ఏంటి? నేను డిక్లేర్ చేయడం ఏంటి? ఏ డిక్లేర్ చేయాలి? అవన్నీ ఇవి చేసేవన్నీ బైబిల్ ప్రకారం ఉందని నెంబర్ 1 విశ్వాసుడు అండి. దేని ప్రకారం అనాలి? మనం ఏమన్నా తెలుసా? 20 సంవత్సరాల కుర్చీలో కూర్చుంటే చాలు. ఈయన ఎవరో తెలుసా? నెంబర్ 1 విశ్వాసి. ఏంటి కుర్చీలో కూర్చున్నందుకే? కుర్చీ అరిగిపోయింది, ఆ మచ్చబడిపోతుంది సీట్లు ఉన్నంత లెక్క. ఆ ఫ్యాన్ కూడా అరిగిపోతే ఎన్నిసార్లు లెక్కలు మార్చాడో తెలియదు. ఆయనండి చర్చికి మూల పిల్లరట. వెనకాల కూర్చుంటే పిల్లరా?
అంటే పిల్లర్ అనేది ఏం చేయాలి తెలుసా? బరువును మోయాలి. కూర్చున్నాడు ఏం బరువు మోస్తాడు? ఆడి బరువు కుర్చీ మోస్తుంది, కూర్చున్నది భూమి మోస్తుంది. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకే అర్థం కాలేదు. మనకి అపోస్తుల కంటే మనమే గొప్పవాళ్ళం, కానీ మనకంటే గొప్పవాడు ఎవరో తెలుసా? అబ్రహాము. మనకంటే గొప్పవాడు ఎవరు విశ్వాసంలో? అబ్రహాము. ఎలా గొప్పవాడు అనుకుంటున్నారు? ఇస్సాకును బలిగా ఇమ్మన్నప్పుడు డైరెక్ట్ ఇచ్చేస్తే ఒక మాట రాశాడు తెలుసా? దేవుడు మృతులను సహితం సజీవులుగా లేపగలిగేవాడని. మనకంటే ముందు అపోస్తుల కంటే ముందు ఎవరు నమ్మేశారు? అందుకే అబ్రహాం ఎవరికి తండ్రి అయిపోయాడు? విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అంటే అపోస్తుల కంటే గొప్పవారు మనం, మనకంటే గొప్పవారు ఎవరు? అబ్రహాం. అందుకే ఆయన తండ్రి అయిపోయాడు, మన పిల్లలు అయిపోయాం. ఆయన బీట్ అవుట్ చేయడానికి ఎవరి వల్ల కాదు. మధ్యలో ఏసున్నాడేమో అనుకుంటారేమో. యేసు క్రీస్తే ఆయన విశ్వాసం ఉంటేనే కదా మన విశ్వాసమే అది. అంటే విశ్వాసం అనగా ఇది ఒక పాటలో ఒక మొక్క వచ్చిందండి. వచ్చిందా? అందరికి అర్థమైందండి. విశ్వాసం అనగానే పరీక్షలు ఇలాగే రాయండి, చక్కగా మంచి మార్కులు పడతాయి, సమస్య లేదు అందులో. ఇక రెండవది, దాన్ని ఏం చేయాలట? ఎలా పరీక్షించుకోవాలి? దేన్ని పరీక్షించుకోవాలి? బంగారాన్ని పరిశీలించాం, వండుకునే భోజనాన్ని పరిశీలించాం, అంతేనా? ఉండే నివాసాన్ని పరిశీలించాం, కానీ విశ్వాసం కలిగి ఉన్నామో లేదో దాన్ని ఎలా పరీక్షించుకోవాలి? ఎందుకు విశ్వాసం ఎవరిలో ఉంటుంది? మనిషిలో. ఇప్పుడు మనిషిలో ఉన్నప్పుడు విశ్వాసం ఎలా పరీక్షించుకోవాలన్నప్పుడు మళ్ళా దేవుడు మన కోసం ఒక మాట రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలట? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనం ఏం చేసాం? మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకో. సంఘంలో ఎదుటి వారిని పరీక్షించడమే మన పని, అవునా కదా? కొంచెం ఎవరన్నా లేటో చేయాలనుకో, ఏంటి బ్రదర్ ఈరోజు అలా అయిపోయాడండి అంటాడు. దీని ఎలా ఉన్నాడో లేదో చూసుకున్నాడా? దీనికో సామె చెప్తారు, గురువు కింద గింజ అంటారు తెలుసా? పైన ఎలా ఉందట? అది ఎర్రగా ఉంది. ఆ గింజ కింద ఏముంటదట? నలుపు ఉంటదట. అది సామె చెప్తారు, గురువు కింద గింజ పైన అంతా రెడ్గానే ఉంటుంది, మంచి అందంగా ఉంటది, దాని లోపం దాని కింద ఉంది, అది మాత్రం అది చూసుకోదు. ఇది మనకు చెబుతారు, నేర్పిస్తారు, మాస్టర్లు కూడా నేర్పిస్తారు. వరే నాయన అలా ఉండొద్దు, నువ్వు ఎప్పుడు నీకు ఇన్స్పిరేషన్, నీకు నువ్వే పోటీ అంటారు తెలుసా? చదివేటప్పుడు మాస్టర్లు ఎలా ఇన్స్పైర్ చేస్తారంటే, నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటి, నీకు ఎవరో పోటీ కాదు, నీకు నువ్వే చదవాలంటాడు, ర్యాంక్ కొట్టేయాలంటాడు. అసలు ఇన్స్పిరేషన్ ఎక్కడది? విశ్వాసం కలిగి ఉన్నారో లేదు ఒకళ్ళు పరీక్షించడం కాదు, తన్ను తానే పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? దీనికి ఏమైనా టెస్ట్ ఉందా? షుగర్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ ఉందా? అవునా? బీపీని చెక్ చేయడానికి ఒక టెస్ట్ ఉంది, కిడ్నీ బాగుందో లేదో టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ ఉంది, అంతేనా? అంటే బాడీలో ఫంక్షనింగ్ బాగుందో లేదో పరీక్షించడానికి అనేక టెస్టులు ఉంటే, మనల్ని మనం పరీక్షించుకోవాలంటే మనకు కూడా ఒక కిట్ ఉండాలి. ఏంటా కిట్ అన్నప్పుడు మరలా యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్పాడండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల వరకు జాగ్రత్తగా చదువుతాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయడానికంటే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారండి. వారిలో ఒకడు ఎవరో తెలుసా? పరిసయుడు. మరొకరు ఎవరు? సొంకర్రి. ఇప్పుడు పరిసయుడు నిలబడ్డాడండి. నిలబడి ఏమంటున్నాడు చూడండి. దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె ఉండక ఈ సుంకర వలనైనను ఉండక. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతని విశ్వాసం ఇతను పరీక్షించుకుంటున్నాడా, ఎదుటి మనుషులతో విశ్వాసం పోల్చి చూసుకున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఇతర వలె నేను ఉండక అన్నాడంటే ఇతను ఎవరిని పరీక్షిస్తున్నాడు? ఎప్పుడు? నా ఇంటి పక్కన ఎలా ఉన్నాడు, నా ఇంటి ముందు ఎలా ఉన్నాడు, నా సంఘంలో అతను ఎలా ఉన్నాడు, ఈమె ఎలా ఉంది, ఇదే పరిస్థితి, మరి నువ్వు ఎలా ఉన్నావు? ఆలోచించండి. కొంతమంది అండి వచ్చిన భోజనాలు వడ్డిస్తూనే ఉంటారు ఎప్పుడు. అప్పుడు కొంతమంది అంటారు, ఎందుకు నువ్వు తిన్నావా అడిగారా ఎప్పుడైనా? ఎందుకు అడుగుతున్నారు? నువ్వు తినకపోతే వడ్డిస్తాను, తర్వాత ఉండడు అంటున్నాడు. తర్వాత భోజనం పెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలంట? మీరు తిన్నారా?
మీరు తిన్నారంటే నేను అనుకున్నాను నేనంటే అంత ప్రేమ కాదు, తర్వాత వడ్డించడం నువ్వు ఉండవు, అందుకే ముందు నువ్వు తినేసి తర్వాత వడ్డించమంటారు. తెలుసు కదండి, అందుకే భోజనాలు క్యాటరింగ్ చేసిన ముందు ఏం చేస్తారు? అశోక్ ఉన్నాడండి క్యాటరర్, తెలుసు ఆయనకి. ముందే తిన్నాక అప్పుడు బ్లౌజులు కోట్లు అన్ని వేసి వడ్డిస్తారు. ఎందుకని? బంతులు వందిస్తూనే ఉంటారు. వీడు తినకుండా నిలబడ్డాడు అనుకోండి, తర్వాత అంబులెన్స్ రావాలి. అంతే కదా అశోక్, అంతేనా? అంటే ముందు ఏదో టిఫిన్ మొత్తానికి ఏదో లాగించేది, ఆ తర్వాత పనిలోదే కదా, అంతే కదా. అలా ఇది నిజమైనప్పుడు ఈ పరిసైడ్ పరిస్థితి ఎలాంటిదంటే, ఈ చోరుడు వల్లగా నేను తర్వాత ఏమన్నాడు? ఈ మళ్ళీ అంటున్నాడు ఎదుటి మనుషులు ఉన్న వాడిని కూడా ఎదురు చూపించేస్తున్నాడు. చూడండి, ఈ సుంకర వల్ల నేను ఉండగట్ట. అంటే పరిసైడ్ మనస్తత్వాన్ని కనుక మనం ఆలోచిస్తే ఎదుటి మనుషుల్లో మాత్రం నేను అంటే ఉద్దేశం ఏంటంటే వీడు తప్ప మిగతా వాళ్ళందరూ అవిశ్వాసులే, అంతే కదా. వీడు తప్ప మిగతా వాళ్ళందరూ అవిశ్వాసులే, ఇలా చెక్ చేసుకుంటున్నాడు. కానీ ఇతను ఎదురుగా ఉన్న సొంకర ఎలా ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ సొంకర అంటున్నాడు దూరంగా నిల్చున్నాడండి, ఆకాశం వైపు కనులు ఎత్తాడండి. ఎత్తడా? ఎత్తలేదు, ఎత్తడానికి ధైర్యం చాలేదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? సుంకరి తన్ను తాను ఒక్కసారి పరిశీలన చేసుకున్నాడు, దేవుని ముందు నేను ఎలాంటి వాడినో అని. దేవుని ముందు నేను ఎలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, మరి అలాంటి దేవుడి ముందు నేను కన్నులు ఎత్తుదాకా నేను సరిపోతానా, సరిపోనా? అంటే కన్నులు ఎత్తడానికంటే ముందు ఎత్తొచ్చా లేదా అన్న విషయంతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరిశీలన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సుంకర విషయం ఏం జరుగుతుందో తెలుసా? తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. పరిసైడ్ విషయం ఏం జరుగుతుంది? ఎదుటి వారిని పరిశీలిస్తున్నాడు. పరిసైడ్ ఏమో ఎదుటి వారిని పరిశీలిస్తున్నాడు, సుంకరేమో తన్ను తాను పరిశీలించుకుంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి ఎవరికంటే పరిసయ్యుడి కంటే సుంకరే నీతిమంతుడు. అంటే విశ్వాస పరీక్షలు ఏమైపోయాడు? ఇప్పుడు గెలిచాడండి. ఎవరు గెలిచారు? పరిసయ్యుడా? సుంకర గెలిచాడు. ఎలా గెలిచాడు? ఎలా నిలబడ్డాడు? తను తాను అనలైజ్ చేసుకున్నాడు. నేను ఎలాంటి వాడిని, నా క్యారెక్టర్ ఎలాంటిది, నా మైండ్ సెట్ ఎలాంటిది, నా నడవడిక ఎలాంటిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు ఎవరైతే సుంకరలాగా పరీక్ష చేసుకుంటారో ఖచ్చితంగా విశ్వాసం ఏమవుతాం? అభివృద్ధి పొందుతామండి. అప్పుడు మన విశ్వాసం కరెక్ట్ గా ఉందో లేదో చెప్పగలుగుతామండి. మరి సుంకర అలా మాట్లాడాడు. ఒక శతాధిపతి అయితే యేసుక్రీస్తుని, ప్రభువా నా దాసుడు పక్షవాయువు కలిగి ఉన్నాడు, నువ్వు నా ఇంటికి రావాల్సిన, ఎందుకంటే నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను. ఎవరో 100 మంది మీద అధిపతి, 100 మందిని గడగడలాడించే ఒక అధిపతి, నీవు అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కాను. నా అధికారం ఎంతకంటే ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అలాంటి అధికారం కలిగిన నేను, నువ్వు నా ఇంటికి రావడానికి నువ్వు పాత్రుడు కాదు, నేను పాత్రుడు కాదు అన్నాడంటే అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇప్పుడు వరకు చూడలేదని సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే శతాధిపతి ఏం చేస్తున్నాడు తెలుసా? తన్ను తాను ఒక్కసారి దేవుని ముందు ఎనలైజ్ చేసుకున్నాడు. చూడండి, అంటే తన్ను తాను ఏం చేస్తున్నాడు? అక్కడ పరిశీలన, పరీక్ష చేసుకుంటున్నాడు. అంటే తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎందుకు? విశ్వాసం కలవారే ఉన్నారో లేదో ఓ సూది తీసుకొని నువ్వే గుచ్చుకోవాలి. మరి వీళ్ళు ఏం చేశారు? సంఘంలో ఈ సూది తీసుకుని అందరినీ గుచ్చుతారు. గుచ్చడం అంటే సూది అంటే అర్థం అంటే సూటి పోటీ మాటలతో గుచ్చుతారు. ఆ సూటి పోటీ మాటలు మనకి మనమే వేసుకోవాలి. ఎందుకంటే టెస్ట్ మనమే పెట్టుకోవాలంట. అంటే క్వశ్చన్ పేపర్ దేవుడు ఎవరు చేతికి ఇచ్చేసాడండి? బోధకుల చేతికి ఇవ్వాలా? మీ క్వశ్చన్ పేపర్ మీరే తయారు చేసుకోవాలి, మీ క్వశ్చన్ పేపర్ మీరే ఆన్సర్ చేయాలి. మాకు అంత సామర్థ్యం ఉందా క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోలేదు అంటారేమోనని. అందుకే ప్రతి దినము మీరు లేఖనాన్ని ఏం చేయాలి? పరిశీలించండి, ధ్యానించండి. ధ్యానిస్తే మీ క్వశ్చన్ పేపర్ మీరే తయారు చేస్తారు. ధ్యానించకపోతే మన క్వశ్చన్ పేపర్ మరొకరు తయారు చేసేవాలి, అంతే కదా. అందుకేనండి తను తాను పరీక్షించుకోవాలి. ఈ ఉపమానం చెప్పాడు. అయితే నువ్వు ఎలా పరీక్షించుకుంటావు? ఏ విశ్వాసం కరెక్ట్ అనుకున్నప్పుడు మరలా ఒక సూచన ఇచ్చాడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు.
అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి ఇప్పుడు ఇక్కడ వాడు చెప్తున్నాడు చూడండి, నీకు నీ విశ్వాసం కరెక్టో కాదనేది నువ్వు ఎలా పోల్చి చూసుకోవాలంటే ఇప్పుడు నీకున్న విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అన్నాడు చూడండి. అంటే దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు నీకు విశ్వాసం ఉందని, అది నిజమైన విశ్వాసం నీకు అది తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలట? అయితే ఒకడు ఏమంటున్నాడు తెలుసా? నీకు విశ్వాసం ఉంది, నా దగ్గరే ఉంది, క్రియలు ఉన్నాయి. అప్పుడు ఏమన్నాడు? క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు చూపించు, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతుందని చెప్పును. అప్పుడు 19 అంటున్నాడు, దేవుడు ఒక్కడే అని అందరూ నమ్ముతున్నారు. యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నారు. నమ్మట్లేదు ఎవరు? నమ్ముతున్నారు కదా. దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే కాదట్లేదు, మంచిదే. అని దయ్యాలు కూడా నమ్ముతున్నాయిగా. మరి దయ్యానికి మనిషికి డిఫరెన్స్ చూపించాలిగా. సర్వోన్నతుడని దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని మాత్రం పాతాళానికి పంపించొద్దు. అసలు సర్వోన్నతుడని దేవుని కుమారుడు అని చెప్పి పేతురు గారు అక్కడ చెప్పాడు తప్ప మిగతాలకు పొరలు ఎలగలేదు. కానీ ఎవరికి వెళ్ళిపోయాయి? దయ్యాలు కొలిగిపోయి. అంటే 11 మంది అపోస్తులు కంటే గొప్పలు ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? మళ్ళీ దయ్యాలే కనబడుతున్నాయి. ఎందుకని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. పేతురు గారు అన్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు దేవుడు బయలుపరిచాడు అన్నాడా? మరి మిగతా 11 మంది వాట్ అబౌట్ 11%? వాళ్ళకి రాలేదు. కానీ ఎవరికి వచ్చేసిందండి జ్ఞానం? దయ్యాలకు వచ్చేసిందండి. ఈయన ఎవరో తెలుసా? సమాజాన్ని మార్చడానికి వచ్చిన మహనీయుడు, మార్గదర్శి అని అర్థమైపోయి, అయ్యా నీకు దండం పెడతా కానీ మమ్మల్ని మాత్రం పాతాళానికి. వీళ్ళే ఉన్నారు, బాబు నీకు దండం పెడతా మమ్మల్ని మాత్రం బాగు చేయొద్దన్నారు జనాలు. యేసుక్రీస్తు సొంత తమ్ముళ్ళే ఉన్నారు తెలుసుగా మీకు, చాలాసార్లు చదువుంటారు. మా ఇంట్లో ఎక్కడ చేస్తామంటారు అద్భుతాలు, ఊర్లోకి వెళ్ళిపోయి ఆ ఊరు దాంట్లో చేసుకున్నారు తెలుసా. అప్పుడు యేసుప్రభు ఎవరు చెప్పుకోలే బాధ. మా ప్రార్థనకు వచ్చి ఇంట్లో చిన్న మాట అనగానే, ఏంటి నాకు ఈ శ్రమలో ప్రార్థన ఉంది అవుతుంది, మా కాళ్ళే ముట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు చాలా మంది. అని యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు తెలుసా. చివరికి యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు అమ్మ వచ్చింది. ఆ తర్వాత సజీవుడే లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎవరు వచ్చారు? తమ్ముళ్ళు వచ్చారు. అంటే యేసు విలువ ఉన్నంత వరకు ఆయన గొప్పతనం తెలియలేదు. ఆయన వెళ్ళిపోయాకే గొప్పతనం తెలిసింది. ఈ రోజు ఒక మనిషి విలువ, భక్తిగా బ్రతుకుతున్న ఒక మనిషి విలువ మనుషులు ఉన్నప్పుడు తెలియదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాక మహనీయుని చేస్తారు. దేశాలు గారు నాకు తెలుసు కదా, అందరూ చెప్తారు. కానీ నేను అనుకుంటూ ఉంటానప్పుడు, ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన సీడీలు, పుస్తకాలు మొత్తం ప్రపంచం వాళ్ళు లైబ్రరీలో పెడతారు. అది మాత్రం వాస్తవం. ఎందుకో తెలుసా? ప్రపంచానికి మహాజ్ఞాన సంగతులు ఆయన ద్వారా ఈ శతాబ్దానికి దేవుడు ఓపెన్ చేయించాడు. ఈరోజు నేను ఎంత బాగా మాట్లాడుతున్నానంటే కారణం ఎవరు అనుకున్నారు? ఆ మహానుభావుడే. అది కూడా ఈ చిన్న వయసులో ఎంత బాగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఆ మహానుభావుడే. వయసును చూడ్డా ఆయన గట్స్ను చూస్తాడండి. ఈరోజు నన్ను ఇలా చూడ్డండి ఆయన ఎలా అంటాడు తెలుసా? నాని, యు ఆర్ ఏబుల్ పర్సన్ అన్నాడు. ఎబిలిటీ ఉన్న కెపాసిటీ ఉన్న నువ్వు దమ్మున్నవాడు అంటాడండి ఆయన. నువ్వు చేయగలవు. ఈరోజు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అనుకుంటారు? ఆయన చూసేది వ్యక్తిని కాదు, లోనున్న శక్తిని. ఇది నిజంగా విశ్వాసం కలిగి ఉంటే మనలో కూడా ఒకరు చిన్నవాళ్ళని ఒకరు పెద్దవాళ్ళని భావనే ఉండదు. ఈ రోజు ఒకరు చిన్నవాడని కొంచెం బాగా చెప్పిన పక్కతో చేస్తారు. కొంతమంది పెద్దవాడిని ఏమీ చెప్పకపోయినా గౌరవిస్తూ ఉంటారు. అంటే వ్యక్తికి అభిమానిస్తున్నారు కానీ దానిలో ఉన్న శక్తిని పట్టించుకో. అది విశ్వాసం అవుతుందా? ఆయన ఇక్కడ ఏమన్నాడండి? వ్యర్థుడా, దయ్యాలు నమ్ముతున్నాయి, నువ్వు నమ్ముతున్నావు. మరి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు అంటున్నాడు చూడండి, క్రియలు లేని విశ్వాసం ఉపయోగం లేదు. నువ్వు నమ్ముతున్నావు మంచిదే కానీ దానివల్ల ప్రయోజనం జీరో. అప్పుడు ఏం చేయాలి మనకి? అప్పుడు చూపిస్తున్న ఆదర్శవంతులు ఎవరు చూపిస్తున్నారు చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన దేని వలన నీతిమంతుడుగా తీర్పు పొందాడట? క్రియలు చేయాలి. నువ్వు యేసు ప్రభువు నమ్మావని చెప్పడం కాదు కానీ నమ్మావని దేనితో చూపించాలి? క్రియలు చూపించాలి. ఇప్పుడు నువ్వు విశ్వాసం కలిగిన వాడవో కాదో చెప్పాలంటే నీకేముండాలి? ఇప్పుడు క్రియలు ఉండాలి. ఎందుకంటే నాకు బైబిల్ ప్రకారం క్రియలు ఉన్నాయా అని ఎప్పుడు చూడాలట? ప్రతిరోజు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి.
ఎందుకంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైనట అసాధ్యం. క్రియలతో కూడిన విశ్వాసం మనకి ఎప్పుడైతే ఉంటుందో, అమ్మయ్య నేను దేవునికి ఇష్టడు అని మనం డిసైడ్ అవ్వాలి. అతను డిసైడ్ చేయడం కాదండి, అతను మంచోడు కాదు, అతనే మంచోడు అవ్వచ్చు దేవుడికి. కొంతమంది చెబుతారండి ఇతను పనికిరాడు, ఏం పనికిరాదు అంటారు, కానీ వాళ్ళే నిలబడతారు. అంటే మనిషి జడ్జిమెంట్ గొప్పది కాదు, ఎవరు జడ్జిమెంట్ చేయాలి? దేవుడు. దేవుడు ఎలా ఉన్నాడు మన చేతుల్లో? వాక్యం రూపంలో ఉన్నాడు, వాక్యం జడ్జి చేయాలి. అదే అన్నాడు అబ్రహాము, చూసారా, ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు, వెంటనే బలి ఇవ్వడానికి ఏమైపోయాడు? గాడిదల మీద పొలాలు పెట్టి ఎండి పెట్టి కొడుకుని తీసుకుని భార్యకి చెప్పకుండా వెళ్ళిపోయాడు. 2 రోజులు ప్రయాణం చేశాడా? ఆ ప్రయాణం చేయడంలో దేవుని వల్ల ఏం కనిపించాడు తెలుసా? నమ్మకాన్ని ప్రదర్శించాడండి. ఎలాంటి నమ్మకం తెలుసా? నా కొడుకు బ్రతుకుతాడేమో లేదో కానీ తర్వాత ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ లోన్ ఏముంటుందంటే, ఒకవేళ నా కొడుకుని చంపేసినా నా దేవుడు మరలా బతికించగలడు. ఎందుకంటే గర్భం ఉడిగిపోయిన మా భార్యకు ముసలివాడిని అయిపోయిన నా ద్వారా ఒక కుమార్ని ఇచ్చాడంటే మళ్ళీ పుట్టించలేడా దేవుడు? అంటే దేవుని గొప్పతనాన్ని ప్రకారంగా ఏం చేశాడండి ఆయన? నమ్మేశాడు. మనం ఏం చేస్తాం? ఒక 90% దేవుడి మీద వేద్దాం, 10% మనం ట్రై చేద్దాం అంటాడు. ఆ 10% నీ కొమ్మ ముంచేద్దాం, అవునా కదా? మళ్ళీ ఏమంటారు, దీనికి మంచి ఫిలాసఫీ చెప్తారు, అరే గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఉంటుందా, ఆరిపోద్ది అంటాడు. అంటే ఏం చెప్తావు? ఆరిపోద్ది బ్రదర్ అంటే నేను చెప్పింది కరెక్ట్గా 90% దేవుడి మీద 10% ట్రై చేస్తావా? మరి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని యొద్దకు వస్తే ఆయన ఉన్నాడని రావాలన్నాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? ఆయన నీకు ఫలము దయ చేయవాడని నమ్మేయాలన్నాడు. అబద్ధం అనుకున్నారా? అదే ఫిలిప్పీయుల 11వ అధ్యాయం చదివి ఒక్కసారి కంటిన్యూ చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకువాని యందు తన వెదుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసము నమ్మేమన్నాడండి? నమ్మాలన్నాడా? నమ్మాలంటే ఎంత? 90%, 100%? 100% నమ్మాలి. మళ్ళా దేవుడు గాల్లో దీపం పెడితే ఆరిపేస్తాడు, ఉంచుతాడు అనకూడదు. ఏలియా ఉన్నాడు తెలుసు కదా మీకు తెలిసివే చాలా మందికి. యెజబెల్తో సవాల్ చేశాడు కదా. ఆమెమో ఒక పుల్లలో పేర్చి దాని మీద నీళ్ళ పోసాడు. మళ్ళీ దాని మీద ఏం పోసాడండి? నీళ్లు పోసి ఒక ఎత్తుని కోసి దాని మీద పడుకోబెట్టి, ఇప్పుడు దీన్ని కాల్చాలి, మీ దేవుడు ఉంటే కాల్చి చూపించమన్నాడు. అంతే. వాళ్ళు ఏం చేస్తారు? కత్తులతో. అదే విశ్వాసం. గాయపరుచు కూడా విశ్వాసం పోసేసుకుంటున్నారు. ఇలా వల్ల కాలేదు పాపం, చాలా సేపు చూసాడు, వల్ల కాదు. ఇప్పుడు అయిపోయిందా మీ పని? ఏం చేశారు? చేతులు ఎత్తేసింది మహాతల్లి, కంచురాని అమ్మ చేతులు ఎత్తేసింది. కంచు అంటే తెలుసు కదా, భర్తనే దడదడలాడిచ్చేది. అలాంటి క్యారెక్టర్. మహాశాపి మాత్రం కాదండి, ఆడవాళ్ళు ఆమెను మాత్రం ఆదర్శంగా తీసుకోకుండా కుటుంబాలు గల్లంత అయిపోతుంది. మీ విశ్వాసం డెవలప్ అవ్వాలంటే ఆమెనందు యేసు తల్లి అని మరియా ఉంది చూసారా, ఆమెను మాత్రం ఆదర్శంగా తీసుకోండి, కుటుంబం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేసింది? అవ్వలేదు. ఇప్పుడు ఏలియా ఏమన్నాడు? రోషము గల దేవుడు ఒకే ఒక ప్రార్థన చేశాడు. ప్లస్ ఇంకోటి ఏంటో తెలుసా? అక్కడే కింద ఒక కందకాన్ని తవ్వించాడు, దాని నిండా నీళ్లు నింపించాడు, దాని పక్కనే పోసాడు, నీళ్లు పోసాడు. అంటే నీళ్లు పోసిన నా దేవుడు కట్టెలను తగల పెట్టగల దమ్మున్నవాడు అని చెప్పడానికి. మనకైతే నీళ్లు కోసం అంటే కట్టెలు అనుకుంటే ఏంటవా? ఆ డౌట్ ఏలియా గారికి వచ్చింది అనుకోండి, అగ్ని దిగిద్ది ఆకాశంలో వచ్చి, చూడ నువ్వే అనుమానంతో చూస్తున్నావు, నేను రానంటాడు దేవుడు. అంతే కదా. అని ఏలియా అనుకోలేదు. నీళ్లు పోసిన కట్టెలను దానిపైన ఎద్దును తగలబెట్టగల సమర్థుడు నేను నమ్ముకున్న దేవుడు. ఇది విశ్వాసం క్రియ. అంతే. ప్రార్థన చేసాడో లేదో ఆకాశం అగ్ని దిగింది, కాల్ చేసింది. ఆ తర్వాత 452 మంది ఎంతమంది బయలు ప్రవక్తలు మొత్తాన్ని ఊచకోత కోయించేసాడండి. 300 యోధులు కాదు, ఎంతమంది యోధులు? 400 పైన యోధులను ఏం చేశాడు? ఊచకోత కోయించాడండి. ఎవరిని బట్టో తెలుసా? దేవుణ్ణి బట్టి. అంటే అగ్నితో కాల్చేస్తాడన్న విశ్వాసాన్ని దేవుని 100% ఎవరు పెట్టుకున్నారు?